సో ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్, తెలంగాణలో వసూళ్లు, ఢిల్లీకి పెద్ద వాటా. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి రాకెట్ సభ్యులే. రాజ్యాంగాన్ని ఆది నుంచి అవమానించింది కాంగ్రెస్సే. అందుకే అసలు ప్రతిని తొలుతే దాచేశారు. ప్రజల ఓటు బలంతోనే రామ మందిర నిర్మాణం, రుణమాఫీ, వరికి బోనస్ హామీలు ఏమయ్యాయి? కేంద్రం పనులను అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. బీజేపీ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో నిన్న నరేంద్ర మోదీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. ఫేక్ వీడియో ఉదంతంలో డబుల్ ఆర్ పేరు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను తుత్తునియలు చేస్తోంది. ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ ఉదంతంలో డబుల్ ఆర్ పేరు వినిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు దేశ ప్రజలు ఎవరైనా చేస్తారా? అత్యుత్తమమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయొచ్చా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరిట అక్రమ వసూళ్లు చేసి ఢిల్లీకి పెద్ద వాటాను నల్లధనం రూపంలో తరలిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఈ ట్యాక్స్ వచ్చే 5 సంవత్సరాల్లో తెలంగాణను పూర్తిగా ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని, అవినీతి రాకెట్ సభ్యులని విమర్శించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం బీజేపీ నిర్వహించిన విశాల్ జనసభలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతులకు 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని, వరికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు అమలు కాలే. వాటి గురించి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు నోళ్లకు తాళాలు వేసుకున్నారు అని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణానికి పాల్పడినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది. సర్కార్ ఏర్పాటైన తర్వాత విచారణ చేయిస్తామని చెప్పి కాళేశ్వరం దస్త్రాన్ని తొక్కిబెట్టింది. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసును ముందుకు వెళ్లనీయలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి రాకెట్ సభ్యులే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఢిల్లీలో ఉన్నవారు కాంగ్రెస్ తో కలిసి కూటమిలో ఉన్నారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇండియా కూటమిలో ఉన్నాడు, ఆయన లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు. స్కామ్ విచారణ ప్రారంభం కాగానే రాకెట్ సభ్యులు ఒకరిని ఒకరు సమర్థించుకుంటున్నారు. మనం ముందు నుంచి చెప్పిన మీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసి కాంగ్రెస్ని, ఇంకోవైపు బీఆర్ఎస్ని కొట్టడానికి బీజేపీ సో వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారంగా ఇద్దరిని, ఇప్పుడు కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది? కేజ్రీవాల్ని సపోర్ట్ చేయాలా, ఇక్కడ కవితని విమర్శించాలా. సో రెండింటికి కొన్ని రెండు వైరుధ్యమైన ప్రకటనలు అవుతాయి ఒకవేళ వాళ్ళు మాట్లాడితే. సో అట్లా వీళ్ళని లాక్ చేసినారు. బీఆర్ఎస్ ఇక దాన్ని లాక్ చేయాల్సిన అవసరం లేదు, జనమే లాక్ చేసి పెట్టారు. కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అంతా బాగానే ఉంది, మీరు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. నేను అడుగుతున్నది ఏంటంటే, అన్ని పార్టీలని నరేంద్ర మోదీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, ఎవరు అవినీతి లేని పార్టీలు? అవినీతి లేని పార్టీలు ఏంటి? ఇప్పుడు మోదీ అంటున్నారు ఏంటి, డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది అని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే వెరీ క్లియర్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఇటు కర్ణాటక ఇటు తెలంగాణలో పవర్ ఉంది. ఇక్కడి నుంచే డబ్బులు పోతే డౌట్ ఏం లేదన్న. మనం ఏమి ఫ్యాక్ట్స్ కాకుండా మనం వేరే ఏదో మాట్లాడుకుని అటు ఇటు తిప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో ఏ రాష్ట్రంలో అయితే ఉంటుందో జాతీయ పార్టీలు, ఆ రాష్ట్రం నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్కి తెలంగాణ కర్ణాటక తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, వెరీ క్లియర్. అండ్ బీజేపీ ఇప్పుడు మీరు అంటున్నారు అవినీతి రాకెట్ సభ్యులు, అవినీతి వాళ్ళని. మెగా కృష్ణారెడ్డి 600 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ మీకు ఇచ్చిండు. ఎక్కడి నుంచి ఇచ్చిండండి? తెలంగాణ జాతి సంపదను దోపిడీ చేసి మీ చేతిలో పెట్టిండు. వాస్తవమే కదా ఇది, కాదంటారా? కాంగ్రెస్కి ఇచ్చిండు, బీఆర్ఎస్కి ఇచ్చిండు, టీడీపీకి ఇచ్చిండు, వైసీపీకి ఇచ్చిండు, డిఎంకేకి ఇచ్చిండు, దేశం అంతా పంచిండు మన సొమ్మునంతా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడుతున్నారు. 2 కార్పొరేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా పిఎఫ్సి అండ్ ఆర్ఈసి 30,000 కోట్లు ఒక దగ్గర నుంచి, 30,000 కోట్లు ఒక దగ్గర నుంచి 2 లోన్లు వచ్చినాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి. సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందంటున్నారు, ఇవ్వలేదంటున్నారు. సో వాళ్ళు కూడా గతంలోనే చెప్పిర్రు ఇది వైబుల్ కాదు ఈ ప్రాజెక్ట్ అని. అండ్ దట్టు సిబిఐ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది, అఫిడవిట్ వేసింది. ఏమని? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేము విచారణ చేస్తాం, రాష్ట్రంలోకి సిబిఐ ఎంటర్ కావాలంటే కోర్టు అయినా అనుమతి ఇవ్వాలి, లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొనైనా ఆదేశించాలి సిబిఐ ఎంక్వైరీకి. అప్పుడు మాత్రమే సిబిఐ రాష్ట్రంలోకి ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో. సిబిఐ తనకు తానుగా వచ్చి ఈడీ లాగా విచారణ చేయలేదు.
ఈ పరిస్థితుల్లో సిబిఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఏమని? పిఎఫ్సి పాత్ర, ఆర్ఈసి పాత్ర, సిడబ్ల్యూసి పాత్ర వీళ్ళది కూడా ఉన్నది, మేము సిబిఐకి ఎంక్వైరీ చేయడానికి మేము రెడీగా ఉన్నామని వేసింది. సో మేమేం అడుగుతున్నామంటే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే, ఇక్కడ మీరు కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ని కానీ కార్నర్ చేయాలంటే ఫస్ట్ ఈ 3 సంస్థల మీద మీరు విచారణకు ఆదేశించండి. ఇక్కడ ఏమీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు కదా, వెరీ క్లియర్. 60,000 కోట్ల రూపాయల డిపిఆర్ లేని ప్రాజెక్టుకి లోన్లు ఎట్లా ఇచ్చిన ఈ ప్రభుత్వ సంస్థలు? ఈ స్ట్రైట్ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? ఎట్లా ఇచ్చినాయి? డిపిఆర్ లేని ప్రాజెక్టుకి, చాలా దారుణమైన ప్రాజెక్టుకి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు 60,000 కోట్ల లోన్లు ఇచ్చినాయి? ఫస్ట్ క్వశ్చన్. సో ఇమీడియట్గా సిబిఐ అడుగుతున్నది వీళ్ళ మీద కూడా విచారణ చేయాలని. ఫస్ట్ మీరు స్టేట్లోకి రావడానికి అవకాశం లేదు కదా, ఎందుకు? వీళ్ళేమంటున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ కమిషన్ వేసినాం, సో లేకపోతే సిబిఐ మీ చేతిలో ఉంది, అట్లా ఇట్లా అంటున్నారు కదా. సో మీరేం చేయండి, స్టార్ట్ చేయండి అక్కడి నుంచి. మీరు అక్కడ నిష్పక్షపాతంగా విచారణ స్టార్ట్ చేసిన తర్వాత జనమే తీసుకుపోతారు. ఆటోమేటిక్గా కాంగ్రెస్ వద్దన్న ఎంక్వైరీ జనమే తీసుకుపోతారు కాళేశ్వరం ప్రాజెక్టు మీదకి, సిబిఐ ఎంక్వైరీని. సో ఆ ప్రయత్నం చేయండి. అండ్ దట్ ఇంకొకటి, ఇక్కడున్న లోకల్ లీడర్లు రామేశ్వరరావుతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతలేరా? మెగా కృష్ణారెడ్డి ఇచ్చిన పైసలు కాంగ్రెస్కి పోయినాయి, బీజేపీకి పోయినాయి, అందరికి పోయినాయి. నేను అంటున్నది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పోయిన డబ్బులు కాదు, అన్అఫీషియల్ అమౌంట్ కోట్లాది రూపాయలు రామేశ్వరరావు బీజేపీ వాళ్ళకి ఇవ్వలేదా? ఇక్కడ ఉన్న లీడర్లు కొంతమందికి, మెగా కృష్ణారెడ్డి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదా? కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వలేదా? కేసీఆర్ అంటోడు మధ్యలో మెగాని, మైహోమ్ని వీళ్ళందరినీ పెట్టి టోటల్ మేనేజ్ చేసేసిండు. ఎవడిక్కడ శుద్ధ పూస, ఎవడు కరెక్ట్గా ఉన్నాడు ఈ అవినీతి విషయంలో? అంత దొంగలే. మహిళలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూస్తోంది. గతంలో ప్రపంచం ముందుకు వెళ్తుంటే భారత్లో కాంగ్రెస్ అవినీతి అన్ని రంగాల్లోకి పాకింది. ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి దేశాన్ని ఎన్డీఏ చాలా కష్టంగా బయటకు తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ మరోసారి దేశాన్ని పాత దుర్దినాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీ హయాంలో మహిళలకు అన్ని కష్టాలే. ఆడపిల్ల పుట్టిన తర్వాత చదువుకోవడం కష్టమైన పనిగా ఉండేది. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో చదువు మధ్యలోనే మానేశారు. బేటీ బచావో బేటీ పడావో పథకం తెచ్చి బడుల్లో బాలికలకు టాయిలెట్లు నిర్మించాం. 7 టాయిలెట్లు, మా దగ్గర అయితే తెలంగాణలో 1 టాయిలెట్ లేదు. మరి మీరు ఇస్తే పైసలు వీడు వాడుకున్నాడా? ఒకవేళ వాడుకుంటే మరి వాడి మీద ఎంక్వైరీ ఏది? ఎక్కడ టాయిలెట్స్ ఉన్నాయి? మొత్తం అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు, జెంట్స్కి టాయిలెట్స్ లేవు. కొన్ని వేలాది స్కూళ్ళలో తెలంగాణలో టాయిలెట్సే లేవు. సో నిన్న మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు కుట్ర, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేద్కర్ చేసిన ప్రతిపాదనపై రాజ్యాంగ సభ నిర్ణయం తీసుకొని రాజ్యాంగంలో పొందుపరిచింది. రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉండాలని నిర్దేశించింది. కానీ యువరాజు ఆయన అనుయాయులు రాజ్యాంగాన్ని మార్చాలి అనుకుంటున్నారు. తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు దళితులు, ఆదివాసీలు, ఓబీసీల హక్కులు లాక్కొని మతం ఆధారిత రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆటలాడుతున్నారు. మోదీకి, మా ప్రభుత్వానికి రాజ్యాంగమే ధర్మ గ్రంథం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 60 ఏళ్ళు అయినప్పుడు దేశంలో గుజరాత్ సీఎంగా నేను ఒక్కడనే ఉత్సవం చేశాను. గుజరాత్ సురేంద్రనగర్లో ఏనుగుపై రాజ్యాంగాన్ని ఊరేగించి పెద్ద ప్రదర్శన నిర్వహించాను. రాజ్యాంగానికి ప్రతిబింబమైన పార్లమెంట్లోకి 2014లో అడుగుపెట్టే ముందు తల వంచి నమస్కారం చేశాను. ఇది మోదీకి రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం. ఏదేమైనా ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ రిజర్వేషన్ల అనే అంశం అనే తేనె తుట్టని ఇట్లా గదపంగానే ఇక్కడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అందుకొని మీరు వస్తే రిజర్వేషన్లే రద్దు అవుతారన్న ఒక చర్చని దేశవ్యాప్తంగా తెర మీదకి తీసుకొచ్చింది. చివరికి వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా పొలిటికల్ గేమే అయినప్పటికీ ఈ పొలిటికల్ అఫెన్స్ గేమ్లో ఎవరు కొన్ని పాయింట్స్ సాధించగలిగినారంటే అది రేవంత్ రెడ్డికి వేయచ్చు. కానీ ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి ఎవరికి ఉందంటే ఎవరికి లేదు, అంత జీరోనే, ఎవరికి లేదు. ఏమైనా ఇది పొలిటికల్ గేమ్లో నువ్వు ముందా నేను ముందా అనుకోవడానికి మాత్రమే తప్ప ఎవరికి ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేసే చిత్తశుద్ధి లేదు. వీళ్ళందరూ మళ్ళా కులాల గురించి, దాని గురించి, దీని గురించి, బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓ 4 టికెట్లు ఏమన్నా అంటే ఓనికి శాత కాదు. మళ్ళీ